ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభంలో. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు మీరు ప్రతిదీ కూడా మీ భారంగా మోయాలని, మీరే సొంతంగా ప్రతి పని చేయాలని ఆయన ఎప్పుడు కూడా భావించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మీ భారాన్ని నా మీద వేయండి, నేను మీకు కావలసినంత సహకారాన్ని ఇస్తాను. యాక్చువల్గా అయితే నేనే సమస్తం మోస్తాను, కానీ మీరు నన్ను నమ్మి నా మీద పెట్టండి భారం అంటున్నాడు. మరి ఈ దినాన మనము ఎంత భయంతో ఉన్నాము, ఈ దినం ఎలా జరుగుతుందో, ఈ దినం నేను మోయాల్సిన భారం ఇంత ఉంది, మరి ఎలాగా అని భయపడుతూ ఉన్నారా? అయితే దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నీ బలహీనతలు, మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. మనం అనుకుంటాం, నేను చాలా బలహీనురాల్ని, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని. కానీ దేవుడు మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలు. నువ్వు ఎంత బలహీనుడవో నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయగలగాలి అంటే, మనము మన భారంనంతా కూడా ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసి ఆయన మనకిచ్చే శక్తి కొద్దీ మనము పని చేయగలగాలి. ఈ మాటలు, నా కృప నీకు చాలును అన్న మాటలు అపొస్తలుడైన పౌలుకు ప్రభువు చెప్పినటువంటి మాటలు. ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పాడు అంటే, అతనికి ఒక బలహీనత ఉన్నది. అది ఒక ముళ్ళులాగా తన శరీరంలో ఉంది. అది అనారోగ్యమో లేకపోతే మరే బలహీనత మనకు తెలియదు. కానీ దాన్ని తొలగించమని దేవునిని అతడు చాలాసార్లు వేడుకున్నాడు, ముమ్మారు వేడుకున్నాడంట. అయితే ప్రభు ఏమన్నాడంటే, అదేం తీయాల్సిన అవసరం లేదు, నా కృప నీకు చాలు. అంటే నీకు ఆ బలహీనత ఉన్నా పర్వాలేదు, ఆ బలహీనతతోనే నువ్వు పనిచేయి, అయితే నేను ఇస్తాను నీకు బలము, ఆ బలంలో నేను నీకు ఇస్తానని. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నారంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే అతడు తన యొక్క సేవా ప్రయాణంలో, తన ఆ యాత్రలో తను ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నాడు. అతడు దీనస్థితిలో ఉండడానికి తెలుసు, మరి సంపన్న స్థితిలో ఉండడానికి తెలుసు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడట. అతడు ప్రతి విషయంలో కూడా, అంటే ఆకలి ఉన్నా, కడుపు నిండి ఉన్నా, సమృద్ధి కలిగి ఉన్నా, లేమిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి, ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈనాడు ఎంతోమంది పరిచర్య నిమిత్తం ఒకవేళ మారుమూల ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు. ఒకవేళ అక్కడ ఏసీలు కాదు కదా, కనీసం ఫ్యాన్లు కూడా ఉండని పరిస్థితి కూడా ఉండవచ్చు. అయితే అలాంటి స్థితిలో మరి దోమలు కుడుతూ అక్కడ ఒకవేళ ఉండవలసి వస్తే మనం ఉండగలుగుతామా? అలాంటి చోటకి వెళ్ళి మనము వాక్యం ప్రకటించగలుగుతామా? ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఆ ధైర్యము, ఆ బలము మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఏ స్థితినైనా కూడా భరించగలిగే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. అది ఇస్తాడు అని ఆయన పైన మనం భారం వేయగలిగితే మనము ఆ విధంగా చేయగలుగుతాం. కానీ లేకపోతే మనం చేయలేం కదా. ప్రతిదానికి తగినంత బలంగా ఉండాలని దేవుడు నిన్నెప్పుడు అడగలేదు. ప్రతి భారాన్ని మీరే పట్టుకోవాలని, ప్రతి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ప్రతి బరువును మీ సొంతంగా మోస్తారని దేవుడు ఎప్పుడు ఊహించడం లేదు. ఆయన మనకు ఏం చెప్తుందంటే, ఆయన శక్తి మన బలహీనతలో, పరిపూర్ణతలో కాదు, కానీ మన పనితీరులో కూడా కాదు, మన బలంలో కాదు, కానీ మనం అలసిపోయినా, లేకపోతే మనకు అస్సలు ఇంకా ఏమీ తెలియదు అని అనిపించే ప్రదేశాలలో ఆయన బలము పనిచేస్తుంది. ఆయన మనకు బలం ఇస్తాడు. అప్పుడు మనము ఏ మాత్రము అంటే, ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు శక్తి లేదు అనుకున్న సమయంలో ఆయన శక్తిని ఇచ్చి నిన్ను నిలబెడతాడు. ఒకవేళ వాక్యం ప్రకటించే సమయంలో నీకు బలహీనత ఉందా శరీరంలో, అయినా కూడా నీవు అక్కడ నిల్చుని వాక్యం చెప్తూ ఉంటే
నువ్వు వాక్యము చెప్పడం ముగించే వరకు కూడా నీకు ఎలాంటి అలసట రాదు. దేవుడు నీకు బలమిస్తాడు. అదే మనకు ధైర్యము. ఆ విధంగానే మనం పని చేయాలి. మన జీవితంలో ఏ పని విషయంలోనైనా మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించి మనం పని ప్రారంభించినట్లయితే తప్పకుండా జయం పొందుకుంటాం. మీకు తెలిసే ఉంటుంది, థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి చాలా గొప్ప సైంటిస్ట్ కదా. ఆయన విద్యుత్ శక్తిని కనుగొన్నాడు, బల్బ్స్ కనుగొన్నాడు. అయితే అతడు చిన్నప్పుడు చాలా అంటే స్కూల్లో అసలు చదివేవాడుగా ఉండేవాడు కాదంట. అయితే అక్కడ టీచర్స్, మేము ఈ పిల్లవానికి చదువు చెప్పలేము, మీరు ఇంట్లోనే చదువు చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు ఇంటికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లి ఆ విషయంలో కొంచెం మనసులో దుఃఖపడినా పైకి మాత్రము ఆ బిడ్డను ఎత్తుకొని, నీవు అసలు ఏం దిగులు పడద్దు, వాళ్ళకు చేత కాదంట, నీకు పాఠాలు చెప్పడం వాళ్ళకు చేత కాదంట, కాబట్టి నేనే చెప్తానులే నీకు పాఠాలు అని చెప్పి ఇంట్లో ఆమె పాఠాలు చెప్తూ ఉండేది. అయితే ప్రతిరోజు ఉదయకాలంన ఆమె ఒక వాక్యము ఆ బిడ్డతో చదివించేది. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని ఆ మాటలు అతనితో ప్రతిరోజు చెప్పేదంట. ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లార్డ్ ఇన్ ద లార్డ్ క్రైస్ట్. టీచర్స్ ఏమీ చేయలేని స్థితిలో అతన్ని వదిలేశారు. కానీ తల్లి మాత్రము ఆ బిడ్డను ప్రేమించి ఆ బిడ్డకు చక్కటి చదువు చెప్పి ఆ బిడ్డ ఎంత అత్యధికమైన విద్యావంతుడై మరి తన యొక్క జీవితంలో ప్రపంచానికి వెలుగునిచ్చే బల్బులను కనుగొనడం ఎంత గొప్ప సంగతి. ఈ లోకంలో ఏదైనా కూడా దేవుని కృపచేతనే సాధ్యమవుతుంది. దేవుని బలం చేతనే మనం చేయగలం. నువ్వు చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటే నువ్వు ఇంకా నీ పరిస్థితి అయిపోలేదు. నువ్వు ఫెయిల్ కావడం లేదు, అపజయం పొందడం లేదు. కానీ నువ్వు ఎక్కడైతే ఆయన కృప ఉన్నదో, ఎక్కడైతే ఆయన కృప చక్కగా పని చేస్తుందో అక్కడ నిలబడి ఉన్నావు. ఆయనకు నిన్ను అప్పగించుకో, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ యొక్క పని అంతం వచ్చే వరకు కూడా నీ యొక్క నిరీక్షణను వదిలిపెట్టవద్దు. నీవు ఇప్పుడు మొదట్లో ఉన్నావు, ఆ బలమును కొనసాగిస్తూ చివరి వరకు కూడా వెళ్ళగలవు. అది ఎంతో గొప్ప సంగతి కదా, దేవుని యొక్క కృప. దేవుడు నిన్ను తన కృపలో కలుస్తాడు. నువ్వు చేయలేని దానిని ఆయనను చేయనివ్వండి. ఈరోజు నీకు లేని శక్తి ఆయన శక్తిగా ఉండనివ్వండి. ప్రతిదానిని మీరు ఒంటరిగా మొయ్యాలని ఆయన ఎప్పుడు ఉద్దేశించలేదు. ఎప్పుడూ అలసిపోని, ఎప్పుడూ మారని, మీ కొరకు శ్రద్ధ వహించని వారిపై మీరు ఆధారపడడానికి మీరు ఉద్దేశించబడ్డారు. అంటే ఎవరు అలసిపోడు? మన ప్రభువు అలసిపోడు, అలయడు, సొమ్మసిల్లడు. ఆయన పైన మీరు ఆధారపడండి. ఏది మీకు బరువుగా అనిపిస్తుందో ఆయన పైన వెయ్యండి. మీరు ఏదైతే నమ్మడానికి కష్టంగా ఉంది అని అనిపిస్తుందో దాన్ని కూడా దేవుని పైన వేసేయండి. మీకున్న ఏ బలహీనతనైనా ఆయన పైన వేసేయండి. ఆయన కృప ఉంటే చాలు. ఆయన శక్తి మిమ్మలను మోసుకొని వెళ్తుంది. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, నీ యొక్క కృప లేనిది మేమేమీ చేయలేమని మాకు అర్థమవుతుంది. ప్రభా, పౌలు గారికి మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఈ దినం మాకు కూడా ఇస్తున్నారు. నా కృప నీకు చాలును అని మీరు ఇస్తున్న ఈ వాగ్దానంను బట్టి నీకు వేల స్తుతులు, స్తోత్రములు. అవును తండ్రి, మేము నీ యొక్క ఆ వాగ్దానమును పొందుకొని తండ్రి, ఆ వాగ్దానము యొక్క బలము చేత ముందుకు సాగడానికి, నీ కృప యొక్క బలం చేత ముందుకు సాగడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మాలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించండి. మాలో ఉన్న భయాన్ని తొలగించండి. మాలో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ బలహీనతలో నీ శక్తితో మేము ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఎల్లప్పుడూ నీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయండి, మనుషుల మీద కాదు నాయన. తండ్రి, మా చింత యావత్తు నీ పైన వేయాలని కోరుకుంటుండగా మా చింతను నీ పైన వేయడానికి సహాయం చేయండి నాయన ప్రభా. పౌలు గారు చెప్పినట్లుగా
మేము ఎప్పుడు కూడా ఆనందిస్తూ మా చింత అంతా కూడా నీపైన వేసి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీకు విన్నపములు తెలియజేయ కృపను మాకు అనుగ్రహించండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మా హృదయములకును మా తలంపులకు కావలి ఉంటుందని మేము నమ్మి విశ్వాసంతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవా, ఇది నాన్న ఎవరెవరైతే నాయన సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి నేను వారికి విడుదల అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఎంతోమంది అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన. వాళ్ళని కనికరించి వారికి సహాయం చేసి నాయన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎవరెవరైతే నాయన మరి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. మా తండ్రి మరి ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కాపాడండి. మా ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి. మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. దేవా, ఈ దినం నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతోమంది కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్నారు. ఎంతోమంది సొంత గృహాల కొరకు నాయన అన్వేషిస్తున్నారు నాయనా ప్రభా. ఎంతోమంది గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎంతోమంది నాయన మరి శుభకార్యాలు జరిగిస్తున్నారు. అలాగే నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏ పని అయినా కూడా నాయన మీరు జయప్రదంగా శుభప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, మీరు సమస్తం చేయగలరు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం కుమ్మరించగలరు. దేవానికి వందనములు. కలతలు తీసివేయండి, కన్నీరుని తీసివేయండి. మా తండ్రి, సమాధానంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని నింపండి. దేవ, అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా ఎంతో సివియర్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని మీరు దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎవరెవరైతే సర్జరీలు కూడా వెళ్తున్నారో వాళ్ళను నాయన శక్తితో బలంతో నింపండి నాయన. వారు క్షేమంగా మరి బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు నాయన. వాళ్ళని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కీమోథెరపీల గుండా, డయాలసిస్లో గుండా వెళ్తున్న వాళ్ళను కనికరించండి. వారికున్న సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల, స్వస్థత, క్షేమము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక. ఎన్ని సమస్యలు ఉన్నాయో తండ్రి, ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. న్యాయం కొరకు పోరాడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు అనేకం ఉన్నాయి నాయన. తండ్రి, కనికరించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, నీవు ఎంతో గొప్ప దేవుడు నాయన. మరి మా ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించినాయన. ఎవరికి ఏ అవసరతలు ఉన్నా తీర్చండి, కొరతలు ఉన్నా తీర్చండి తండ్రి. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయాన్ని తాకండి నాయన. వారి యొక్క మనసులను మరి మీరు బాగు చేయండి తండ్రి. కఠిన హృదయాలను నెమ్మది చేయండి మా తండ్రి. మెత్తనపరచండి మా ప్రభా. వారికి నీ సిలువ విలువ అర్థమయ్యేలాగా తెలియజేయండి నాయన. మా తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రభా నాయన, నూతన మనసు, నూతన స్వభావం వారికి అనుగ్రహించండి. రాతి గుణాన్ని తీసివేసి మాంసగుండెని ఇవ్వండి నాయన ప్రభా. వ్యసనాలకు గురైనటువంటి వారికి కూడా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమంది ఇళ్లలో కూడా ఎంతో శక్తి లేని స్థితిలో ఉన్నారు, వాళ్ళను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, యుద్ధ వాతావరణం తీసివేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి నాయన తండ్రి ప్రభా. మరి వాక్యం ప్రకటించబడుతుండగా అనేకులను అది తాకునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా ధైర్యంగా ఏ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభా. మరి వృద్ధులను, చిన్నారులను దీవించి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి మా ప్రభా నాయన. మరి మా దేశపు అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను అందరినీ దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి.
గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసిందని వారికి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కానీ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ వాక్యం ఉన్న మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో బలం పొందుకోవాలని, మీ బలహీనతల యందు దేవుని బలం కొరకు ఎదురు చూడాలని, ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇదే చెప్పండి. నా కృప దేవా, నీ కృప మాకు చాలు. మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతున్నది. ఈ ప్రార్థన చేసుకుంటూ ఈ దినాన్ని ధ్యానపూర్వకంగా గడపండి. ప్రతి పనిలో కూడా దేవుడు మీకు జయమిచ్చునుగాక. ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.